ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయం 12 నుండి 14 వచనాలు చదువుకుందాం. ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయము 12 నుండి 14 వరకు చదువుకుందాం. బుక్ ఆఫ్ ఎస్తేర్ చాప్టర్ 4 వర్సెస్ 12 to 14. వారు ఎస్తేరు యొక్క మాటలు మొర్దెకైకి తెలుపగా మొర్దెకై ఎస్తేరుతో ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చి, రాజనగరులో ఉన్నంత మాత్రము చేత యూదులందరికంటే నీవు తప్పించుకుందువని నీ మనస్సులో తలంచుకొనవద్దు. నీవు ఈ సమయమందు ఏమీ మాట్లాడక మౌనంగా ఉన్న ఎడల యూదులకు సహాయము విడుదలయు మరి యొక్క దిక్కు నుండి వచ్చును గాని నీవును నీ తండ్రి ఇంటి వారును నశించుదురు. నీవు ఈ సమయమును బట్టి ఏ రాజ్యమునకు వచ్చింది మేము ఆలోచించుకోనమని చెప్పుమనెను. అప్పుడు ఎస్తేరు మొర్దెకైతో మరలా ఇట్లనెను, నీవు పోయి శూషణనందు కనబడిన యూదులందరినీ సమాజ మందిరమునకు సమకూర్చి నా నిమిత్తము ఉపవాసం ఉండి 3 దినములు అన్నపానములు చేయకుండుడి. నేను నా పరికర్తలుడు కూడా ఉపవాసముందుము. ప్రవేశించుట న్యాయ వ్యతిరేక్తముగా ఉన్నను నేను రాజునందుకు ప్రవేశించుదును. నేను నశించెదను. ప్రభు ఈ వాక్యభాగమును దీవించును గాక. తలలు వంచుదాం. పరిశుద్ధుడైన పరలోకపు తండ్రి, వాక్యము సత్యము జీవమైన యేసుక్రీస్తు ప్రభువా, ఈ దినమున ఈ ఉపవాస దినమును బట్టి ప్రత్యేకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. వాక్యము సత్యము జీవమైన నీవు ప్రభువా, మరొకసారి నీ వాక్యమును బయలుపరచుము తండ్రి. నీ వాక్యం వినుచుండగా మా హృదయాలు సరిచేయండి. నీ వాక్యం వినుచుండగా మాలో భక్తి నేర్పండి. నీ వాక్యం వినుచుండగా మాకు ఉపవాస జీవితము నేర్పండి. మీ వాక్యం వినుచుండగానే మేము మార్పు చెందుదుము గాక. నీ వాక్యంలోని శక్తిని మహిమను మేము రుచి చూచి అనుభవించి ఆ శక్తిని అనిజనుల మధ్య రుజువుపరిచి నీ మహిమను మేము అనుభవించినట్లు ప్రభువా, ఈ దినమును మీరు మాతో మాట్లాడమని ప్రతి వాక్యము అభిషేకించి, ప్రతి అంతరంగమును అభిషేకించి, కన్నులు చెవులు హృదయాలు తెరవమని, ఈ వాక్యం విన్నగానే అందరి జీవితాలు పరిపూర్ణమైన శక్తితో నింపబడినట్లు మీరే మాతో మాట్లాడమని, మహిమ పొందమని యేసుక్రీస్తును నీ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. కూర్చోండి. ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయం 14వ వచనం. బుక్ ఆఫ్ ఎస్తేర్ 4:14. 12 నుండి మనం 15 వరకు చదివాం. 14వ వచనం చూద్దాం. నీవు ఈ సమయమందు ఏమీ మాట్లాడక మౌనంగా ఉన్న ఎడల యూదులకు సహాయమును విడుదలయు మరి యొక్క దిక్కు నుండి వచ్చును గాని నీవును నీ తండ్రి ఇంటి వారును నశించుదురు. నీవు ఈ సమయమును బట్టి ఏ రాజ్యమునకు వచ్చిందేమో ఆలోచించుకోమని చెప్పుమనెను. హెల్ప్ అండ్ డెలివరెన్స్, సహాయము మరియు విడుదల. ఈ దినం మనం ధ్యానిస్తున్న వాక్య భాగం అంశము సహాయము మరియు విడుదల. హెల్ప్ అండ్ డెలివరెన్స్. యూదులు బబులోనుకు వెళ్ళిన తర్వాత యూదులకు కలిగిన కష్టము నష్టము 70 సంవత్సరాల చరిత్రలో వారు దేవుని యొక్క సహాయం కొరకు, విడుదల కొరకు ఉపవాసం ఉండి ప్రార్థించిన సమయం. ఎస్తేరు కాలంలో జరిగిన ఒక అద్భుతమైన సంఘటన సహాయము విడుదల అనే మాట మీద ఈరోజు మనం ధ్యానించబోతున్నాం. యూదుల విడుదల కొరకు వాళ్ళకి ఎటువంటి అవకాశం లేదు. మొర్దెకై, మరి ఎస్తేరు, వీరందరి గురించి మనకు బాగా తెలుసు. యూదుల పక్షముగా మొర్దెకై నిలబడ్డాడు. అలాగే ఎస్తేరు యూదా వంశము నుండి వచ్చింది కనుక మరి యూదులలో నుంచి వచ్చిన స్త్రీ రాణిగా ఉన్నది. అయితే ఇక్కడ యూదులు ఒక మరణకరమైన శిక్షకు అప్పగించబడ్డారు. సాతాను వారిని
ఏ విధంగానైనా నాశనం చేయాలని ప్రయత్నం చేసి హామాను ద్వారా వారికి ఉరికొయ్యే ఏర్పాట్లు జరిగాయి. అప్పుడు యూదులందరూ కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. 3వ వచనం చూడండి, 4వ అధ్యాయం 3వ వచనం. రాజు యొక్క ఆజ్ఞయు శాసనమును ఏ సంస్థానమునకు వచ్చెనో అక్కడనున్న యూదులు ఉపవాసం ఉండి మహా దుఃఖముతోనూ ఏడుపుతోనూ రోదనముతోనూ మునిగిన వారైరి. అనేకులు గోనెను బూడిదను వేసుకొని పడి ఉండిరి. యూదులంతా ఉపవాస ప్రార్థనలో ఉన్నారు. దేవుడు వారికి సహాయం చేయాలని వారు ఉపవాసంలో ఉన్నారు. సహాయము విడుదల కొరకు ప్రార్థిస్తున్నారు. యూదులందరినీ ఒకేసారి ఒక్కరోజే ఒక్క దినమంది నాశనం చేయడానికి ఏర్పాట్లు జరిగాయి. షూషన్ కోట అంటే ఇరాన్ దేశం అది. అక్కడ యూదులందరూ ఆ దేశంలో ఉన్నారు. అక్కడ ఉన్నవారు, అక్కడి రాజు, ప్రజల ఎడల సాధారణంగా రాజుకు వచ్చే సమాచారం ప్రజల నుంచి రాదు, మధ్యవర్తుల మంత్రుల ద్వారా వస్తుంది. అది గుడ్ అయినా బ్యాడ్ అయినా, ఈ రోజైనా ఆ రోజైనా అదే వాళ్ళదే వాళ్ళు ప్రమాణంగా తీసుకుంటారు. ప్రజల్లో నుండి వచ్చే అవకాశం ఆ రోజుల్లో లేదు, ఎందుకంటే మీడియా లేదు. ఈ రోజైతే మీడియా ఉంది. మీడియా ఉన్నప్పటికీ ప్రజల యొక్క బాధలు, ఇబ్బందులు, ఇరుకులు అధికారులు పట్టించుకోరు. వాళ్ళ మంత్రుల ద్వారా మాత్రమే అవి వాళ్ళకి చేరవేయబడతాయి. అదే నమ్ముతారు వాళ్ళు. ఆ రోజుల్లో ఇలాంటి అవకాశము మరి ప్రజల నుండి డైరెక్ట్గా రాజుకు సమాచారం వెళ్ళే అవకాశం లేదు. యూదులు మరణానికి అప్పగించబడుతున్నారు. అదే రాజు ద్వారా యూదులకు మరణం నియమించబడింది. మరి విడుదల సహాయం కొరకు వాళ్ళు ఎవరిని అడగాలి? దేవుణ్ణి అడగాలి. అటువంటి పరిస్థితుల్లో 14వ వచనంలో మొర్దెకై అంటున్నాడు, అంటే యాక్చువల్గా యూదులందరూ ఉపవాసం ఉన్నప్పుడు మరి ఎస్తేరు యొక్క పనికత్తెలు ఆ యూదులందరినీ చూసి వాళ్ళు ఉపవాసం ఉండడం, మొర్దెకై ఉపవాసం ఉండి గోనె బట్ట కట్టుకొని బూడిదలో కూర్చొని కన్నీళ్లతో వాళ్ళందరూ ప్రార్థన చేయడం ఎస్తేరు పనికత్తెలు చూసి ఆ వార్త ఎస్తేరుకు తెలియజేశారు. ఎస్తేరుకు ఒక ఆలోచన వచ్చింది, అయ్యో అట్లెందుకు చేస్తున్నాడు ఈయన, కొత్త బట్టలు ఇప్పించి ఆయనకి ఇచ్చిరమ్మని చెప్పి బూడిద నుండి బయటికి వచ్చి కొత్త బట్టలు ఇప్పించి ఆయనను చక్కగా నీట్గా ఉండమను, ఆ బూడిదలో ఎందుకు కూర్చున్నాడు, ఏం జరిగింది అని కొత్త బట్టలు ఇస్తే అవి ఇసిరి కొట్టాడు ఆయన. మొర్దెకైకి ఉన్నటువంటి రోషము, పట్టుదల చాలా బలమైంది. ఈ మొర్దెకై మరి కొత్త బట్టలు నాకు అక్కర్లేదు, బూడిదలోనే ఉంటాను, యూదులకు ఇంత శ్రమ వస్తే నువ్వు పట్టించుకోవా, ఈ పరిస్థితిలోనే మీ ఉన్నతమైన స్థితిలో ఉన్నప్పుడే నువ్వు రాణివయ్యావా, ఏ స్థితిలో ఉన్నావో గుర్తుపెట్టుకో. ఒకవేళ నువ్వు కనుక మాకు సహాయం చేయకపోతే సహాయము, విడుదల వేరొక దిక్కు నుంచి వస్తుంది, జాగ్రత్త. హెల్ప్ అండ్ డెలివరెన్స్ కమ్ ఫ్రమ్ అనదర్ సైడ్, అనదర్ ప్లేస్. సే హల్లెలూయా. యూదులకు సహాయము, విడుదల మరి ఒక దిక్కు నుండి వచ్చును గాని నీవును నీ తండ్రి ఇంటి వారును నశించుదురు. అంటే యూదులందరూ లేదా ఆమె సంబంధులంతా నశించిపోతారని ఒక మాట, విశ్వాసాన్ని ప్రకటించాడు. సహాయము, విడుదల వేరొక దిక్కు నుంచి వస్తుంది అన్నాడు. సహాయము మరియు విడుదల, హెల్ప్ అండ్ డెలివరెన్స్ వేరొక దిక్కు నుంచి వస్తాయి. నిజమే, లోకంలో ప్రజలు ఎవరు కూడా మనకు అనుకూలంగా లేకపోయినా పర్వాలేదు, గాడ్ ఈజ్ విత్ us. దేవుడు మనతో ఉంటే మనకు సహాయము, విడుదల వస్తుంది, హెల్ప్ అండ్ డెలివరెన్స్. ప్రతి సహాయం కూడా మనకు దేవుని యొద్ద నుంచే రావాలి. ఈ గాలి, నీరు ఉచితంగా ఇచ్చాడు, అన్నీ, మన ప్రాణం కూడా ఉచితమే దేవుని యొద్ద నుండి. దేవుని జీవములో నుంచి మనము దాన్ని కలిగి ఉన్నాం. We are the part of the life of God. దేవుని యొక్క జీవంలో మనం ఒక భాగమై ఉన్నాం. కాబట్టి ఆయన మనకిచ్చిన అన్నిట్లలో అన్ని మేలు, అన్ని సహాయాలు మనం పొందుకుంటున్నాం. యూదులు ఆ దినమున ఉపవాసం ఉండి కన్నీళ్లు గారుస్తూ ఏడుస్తూ
చాలా భారంతో ప్రార్థనలు చేస్తున్నారు. బూడిదలో కూర్చున్నారు, గోనెపట్ట కట్టుకున్నారు. ఉపవాసం ఉండడం అంటే ఏదో భోజనం చేయకుండా ఉండడం కాదు, అది అందులో ఒక భాగం మాత్రమే. ఉపవాసం ఉన్నా టిఫిన్ చేసి వచ్చే వాళ్ళు లేరా? ఉన్నారు. కొంతమంది వ్యాధులను బట్టి టిఫిన్ చేసే వాళ్ళు ఉంటారు. లేదా అమ్మో నేను ఎక్కడుంటే అప్పటిదాకా ఈ ఒక్కరోజు, సంవత్సరానికి ఒక్కరోజన్నా ఉపవాసం ఉండాలనుకునే ఆలోచన కూడా లేని వాళ్ళు ఎంతమంది. ఈరోజు మంచి చికెన్ మటన్ వండుకొని తినొచ్చిన వాళ్ళు కూడా ఉంటారు, ఉండొచ్చు, నాకు తెలుసు. ఉపవాసం అంటే ఏడవడం, కన్నీళ్లు కార్చడం, ప్రార్థించడం. బట్టలు కూడా గోనెపట్ట కట్టుకొని బూడిదలో కూర్చొని వాళ్ళ సమర్పణకు వారికి విడుదల వచ్చింది. వాళ్ళ సమర్పణ చూడండి, టోటల్ డెడికేషన్. ఎవరేమనుకున్నా పర్వాలేదు, బూడిదలో కూర్చున్నారు. ఎవరితో సంబంధం లేకుండానే వాళ్ళకు ఉన్నటువంటి సమస్యతో వాళ్ళకి సంబంధం ఉంది. గొప్ప ప్రమాదంలో ఉన్నారు, గొప్ప సమస్యలో ఉన్నారు, ఎవరు విడిపించలేని పరిస్థితిలో ఉన్నారు. ఇక వాళ్ళకు దిక్కు దేవుడు ఒక్కడే. ఎందుకంటే రాజే మరణ శాసనం విధించాడు. రాజుకు తెలియదు అలా చేసినట్టు. మోసకరంగా వాళ్ళ మీదకి నేరం మోపబడింది, సాతాను చేసే పని. మరి ఎస్తేరు ఆ వార్త విన్న తర్వాత మరి మొర్దెకైకి పంపినటువంటి బట్టలు, కొత్త బట్టలు రిజెక్ట్ చేసి ఇసిరి కొట్టాడు. అక్కర్లేదు, మేము ప్రార్థనలో ఉన్నాం, ఉపవాసంలో ఉన్నాం, విడుదల కొరకు ఎదురు చూస్తున్నాం, మాకు సహాయము విడుదల కొరకు మేము కనిపెట్టుకొని ఉన్నాం. ఆ తర్వాత నీవు ఈ సమయం ముందు ఏవి మాట్లాడక మౌనముగా ఉన్న ఎడల యూదులకు సహాయము విడుదల వేరు మరి ఒక దిక్కు నుండి వచ్చును గాని. యూదులకు సహాయము విడుదల వేరొక దిక్కు నుంచి వస్తుంది. ఆ వేరొక దిక్కు ఎవరు కాదు, దేవుడే. ఇట్ కమ్స్ ఫ్రమ్ ద లార్డ్. సహాయము విడుదల. చాలాసార్లు మనం సహాయం కొరకు ఎదురు చూస్తాం, కనిపెట్టుకొని ఉంటాం. దేవుడు ఎప్పుడైనా ఏదైనా సమస్య నుండి విడిపిస్తాడేమో, ఎప్పుడు విడిపిస్తాడు, ఎప్పుడు సహాయం చేస్తాడని మనం కనిపెట్టుకొని ఉంటాం. సహాయము విడుదల దేవుని యొద్ద నుంచి మాత్రమే వస్తుంది. మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా మనుషుల యొద్ద నుంచి మనకు సహాయం కానీ విడుదల కానీ రాదు. ప్రభు అనుమతిస్తే తప్ప మనం ఏది పొందుకోలేము. పై నుండి అనుగ్రహింపబడితే తప్ప ఏది పొందలేము. మొర్దెకై యొక్క విశ్వాసం చాలా అద్భుతంగా ఉంది. సహాయము విడుదల వేరొక దిక్కు నుంచి వస్తుందని చెప్పేశాడు. వాళ్ళకు ఉరిపోయే సిద్ధమవుతుంది, మరణం ప్రొనౌన్స్ చేయబడింది. అయినా సరే అప్పుడు కూడా వాళ్ళు నిరీక్షణ కలిగి ఉన్నారు. సహాయము విడుదల వేరొక దిక్కు నుంచి వస్తుంది. ఎస్తేరును హెచ్చరించాడు. ఆ రోజు మరి రాజు ద్వారా ఒక శాసనం చేయబడింది. చేసింది మంత్రి, కానీ రాజు పేరు మీదనే ఆ సీల్ వేయబడింది. దాన్ని ఎవరు మార్చలేరు. ఇరాన్ దేశంలో, అంటే అప్పుడు ఉన్నటువంటి పర్షియా లేదా పర్షియా అనేవాళ్ళు, ఇరాన్ దేశంలో ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే ఒకసారి శాసనం రిలీజ్ అయిందంటే దాన్ని ఎవరు మార్చలేరు, రాజు కూడా మార్చలేడు. వన్స్ ఇట్ ఈస్ డెలివర్డ్. కాబట్టి ఆ చట్టం ఎప్పుడైతే రిలీజ్ అయిందో దాన్ని ఎవరు మార్చలేరు, కానీ దేవుడు మార్చగలడు. రాజుకు అలాంటి అవకాశమే లేదు. మరి ఈరోజు మనకు కూడా అలాంటి ప్రార్థన అవసరం. దేవుని దగ్గర రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అయినటువంటి మన ప్రభు యేసుక్రీస్తు ఎదుట మనకు ప్రార్థన జీవితం అవసరం. మనకు ఎన్నో సమస్యలు ఉన్నాయి, ఎన్నో ట్రబుల్స్ ఉన్నాయి. వాటన్నిటిని మనం చూసి చూడనట్టు ఉండలేం. మనం సమస్యల నుంచి విడుదల పొందడానికి సహాయము విడుదల రెండు కావాలి. దాని కొరకు ఉపవాసం ఉండి ప్రార్థించాలి. ఉపవాస ప్రార్థన యొక్క శక్తి చాలా అద్భుతమైంది. మంచు విడిపోయినట్టు, మబ్బు తొలగిపోయినట్టు సమస్యలు తొలగిపోతాయి, అందులో డౌటే లేదు. అయితే అక్కడ ప్రార్థన చేస్తున్నటువంటి ఆ యూదులలో ఒక మండుచున్నటువంటి ఆత్మ కనబడుతుంది. ఏ బర్నింగ్ హార్ట్ ఫర్ ప్రేయర్, ఫర్ ద హెల్ప్ ఆఫ్ గాడ్. దేవుని యొద్ద నుండి సహాయము విడుదల కొరకు వారు మంట కలిగి ఉన్నారు.
హృదయంలో మంట మండుతుంది, ప్రార్థన మీద ఆశ కలిగి ఉన్నారు. అదొకటే మార్గము. There was something burning in their heart. ప్రవక్త అంటున్నాడు, వారి హృదయాలు మంట మండుతున్నాయి. ప్రార్థన అంటే హృదయంలో మంట, నోటి మాటలు కాదు, హృదయంలో భారం ఉండాలి. ప్రతి సంవత్సరం మనము ఈ దినమున ఉపవాస ప్రార్థన ఏర్పాటు చేశాం. ఏం లోకమంతా తినుచు త్రాగుచూ సుఖిస్తున్నప్పుడు మనం ఎందుకు తినకూడదు, మనం ఎందుకు త్రాగకూడదు, మనం ఎందుకు ఉపవాసం ఉండకూడదు, మనం ఎందుకు మంచి ఆటలు పాటలు ఎందుకు ఆడకూడదు? ప్రవక్త దీని విషయంలో ఒక మాట చెప్పాడు. పెర్గమ సంఘకాలము అనే వర్తమానంలో దే హ్యాడ్ టు హ్యావ్ ఏ స్పిరిచువల్ అప్లికేషన్. వాళ్ళు ఆత్మీయంగా ఆలోచించవలసింది క్రిస్మస్ విషయంలో. సో దే చేంజ్డ్ ద లార్డ్ జీసస్ SON, సన్ ఆఫ్ గాడ్స్ బర్త్డే, ఫ్రమ్ ఏప్రిల్, విచ్ ఆల్ గుడ్ స్కాలర్స్ నో. అందరికీ, బైబిల్ పండితులందరికీ ఆ విషయం తెలుసు. అండ్ ఎనీబడి విత్ స్పిరిచువల్ రెవల్యూషన్స్ దట్ హీ వాజ్ బోర్న్ ఇన్ నేచర్ టైమ్. సృష్టిలో గొర్రెపిల్లలు ఏ విధంగా పుడతాయో ఆ సీజన్లో మాత్రమే ఆయన పుట్టాడు. లైక్ when lambs and everything else is born in April, way back up to the 25th day of December, and still worship Christmas. ఆత్మీయంగా ఆలోచించవలసినటువంటి క్రైస్తవులు ఏప్రిల్ మాసంలో పుట్టినటువంటి యేసుక్రీస్తు జన్మదినాన్ని డిసెంబర్ 25కు మార్చి వాళ్ళు క్రిస్మస్ పండుగను ఆచరిస్తున్నారు. కానీ ఈరోజు అది ఏమైంది? నౌ ఇట్స్ శాంటా క్లాస్. ఇట్ ఈస్ శాంటా క్లాస్ అనే ఒక లేదా క్రిస్మస్ తాతగా మారిపోయింది. అది యేసుక్రీస్తు జన్మదినానికి బదులుగా క్రిస్మస్ తాతలే అక్కడ పరిచయం అవుతారు. ఎక్కడ చూసినా టోపీలు కనబడతాయి. కొత్త క్యారెక్టర్ ఒకటి బయటికి తెర మీదకి తీసుకొచ్చారు. కొత్త దేవుడు పుట్టుకొచ్చాడు. మరి ఇక్కడ వీళ్ళందరూ ఎందుకు ఇలా చేస్తున్నారంటే ప్రవక్త అంటున్నాడు, అది బిలాము యొక్క మార్గము. యు హ్యావ్ ద డాక్టర్ ఆఫ్ బయలామ్ అమంగ్ యు. దేర్ ఇట్ ఈస్. ఓ గాడ్, జస్ట్ రివీల్ ఇట్. ద బర్త్డే ఆఫ్ జీసస్ ఈస్ ఇన్ ఏప్రిల్ ఓన్లీ. ఏప్రిల్ మాసంలో ఉన్నటువంటి యేసుక్రీస్తు పుట్టుకను డిసెంబర్ మాసానికి మార్చేశారు. పోనీ జన్మదినాలు ఉన్నాయంటే బైబిల్లో జన్మదినాల గురించి రాయబడలేదు. సెలబ్రేషన్స్ ఉన్నాయంటే సెలబ్రేషన్ కాదు, ఇక్కడ జరగాల్సిన వర్షిప్ వర్సెస్ సెలబ్రేషన్. ఆరాధనకు బదులుగా ఆనందం లేదా పండుగలో ఒక సెలబ్రేషన్ని తయారు చేసుకున్నారు. పలు విధాలుగా అలంకరణ ముఖ్యమైపోయింది. ఆత్మీయంగా ఉండవలసిన సంఘం మెల్లమెల్లగా లోకంతో కలిసిపోయింది. లోకంలో ప్రజలు ఏం చేస్తున్నారో దేవుని సంఘం కూడా అలాగే చేస్తుంది. ప్రార్థించవలసిన సంఘం, లోకమును తలకిందులు చేయవలసిన సంఘం, ఆత్మీయంగా ఆలోచించవలసిన సంఘం శారీరకంగా ఆలోచించడం చూస్తున్నాం. దీని ఫలితము, దీని యొక్క రిజల్ట్ ఎత్తబడే దినమున కనబడుతుంది. మధ్యలో ఎక్కడ కనబడదు. మధ్యలో ఎక్కడ కూడా మీరు దాన్ని చూడలేరు. దేవుడి లోకానికి వచ్చింది నిజం. ఆయన శరీరధారి అయి పుట్టింది నిజం. ఆయన మన కొరకు ప్రాణం పెట్టింది నిజం. తిరిగి లేచింది నిజం. మళ్ళీ రానయ్యున్నది నిజం. ఇప్పుడు మనం చేయాల్సింది 2000 సంవత్సరాల క్రితం నాటి జన్మదినమా, ఎత్తబడబోయే ఈ క్షణం గురించి మాట్లాడాలా? వెనక్కి వెళ్ళిపోతే చల్లబడిపోతాం. ముందు ఆలోచిస్తే ఎత్తబడతామో లేదో అన్న భయం మన లోపల కనుక ఉంటే మనం ఎప్పుడు కూడా వాక్యముతో నడుస్తాం. యు జస్ట్ వాక్ విత్ ద వర్డ్. మనము వాక్యముతో నడవలసిన వారమై ఉన్నాం. బైబిల్ ఒకవేళ పండగలు కనుక మనకు చెప్పుంటే మనమే ముందుండేవాళ్ళం. క్రిస్మస్ గురించి ఏదైనా ఒక పండగ అపోస్తలులు చేసినట్టు, ఇంకెవరైనా ఇలాంటి పండుగలు ఆచరించినట్టు, ఒక క్రిస్మస్ అనే కాదు, గుడ్ ఫ్రైడే, ఈస్టర్, క్రిస్మస్, ఈ 3 కూడా వీటిని క్యాథలిక్స్ స్థాపించారు. సాతాను వాటిని డైవర్ట్ చేశాడు. అంటే దేవుని యొక్క ఆత్మీయ మార్గం నుండి శారీరక మార్గానికి డైవర్ట్ చేశాడు.
దానివల్ల మనకు వచ్చే ప్రయోజనం ఏమీ లేదు, అది చేస్తే నష్టం అని చెప్పి రాయబడింది. ఇవి చేయకూడదు. గలతీ పత్రిక 4:10లో మేము పడిన కష్టం వ్యర్థమైపోతుందేమని నేను భయపడుతున్నాను అన్నాడు పౌలు. క్రిస్మస్ చేయకపోతే క్రైస్తవుడే కాదు అనే కాన్సెప్ట్ ఈరోజు ప్రపంచంలో డెవలప్ అయిపోయింది. ఎందుకంటే అందరూ అటే ఉన్నారుగా. అంటే మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఏది యాక్సెప్ట్ చేస్తే మనం అది యాక్సెప్ట్ చేయాలైతే. అయితే హిందువులు మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఉన్నారు మన దేశంలో, వాళ్ళు అన్నది కూడా మనం యాక్సెప్ట్ చేయాల్సి వస్తుంది. అప్పుడు మెజారిటీ కనుక మనం చూస్తే, డోంట్ గో ఫర్ మెజారిటీ, గో ఫర్ ద ట్రూత్. సత్యం వైపు చూసే క్రైస్తవులు కావాలి దేవునికి. ఎత్తబడే సంఖ్య ఎంత ఉంటుందో తెలుసా? 10 లక్షలకు ఒకడు ఎత్తబడతాడని చెప్పాడు ప్రవక్త. ఒకవేళ ఇలాంటి స్థితి కొనసాగితే 1 in a million. అందుకే ఆ 1 in a million ఒక ప్రమాదకరమైన నంబర్. అది క్రైస్తవులకు అదొక అశుభవార్త. మహా సంతోషకరమైన శుభవర్తమానం వినవలసిన క్రైస్తవులు 1 in a million అని భయంకరమైన వార్త వింటున్నారు. చూసారా? కారణం ఏంటో తెలుసా? రిచువల్, నాట్ స్పిరిచువల్. క్రైస్తవ్యము రిచువల్గా మారిపోయింది. ఉపవాస ప్రార్థన అంటే చాలా తక్కువ మంది వస్తారు. అదే పండగ అంటే విపరీతమైన జనం వస్తారు. ఎందుకో పండగలో ఆనందం ఉందన్నమాట. వాళ్ళు ఆత్మీయంగా ఆలోచించే ఆలోచన లేదు. యూదులు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారు. వారికి ఒక పండగ లేదు, వారికి ఒక సంతోషం లేదు. వారి మీదకి వచ్చిన శ్రమ వారిని ప్రార్థనకు వచ్చేసింది. మనకి ఎక్కువ శ్రమ వస్తే ప్రార్థనకు వంగుతాం. కొంతమందికి ఎన్ని శ్రమలు వచ్చినా ప్రార్థనకు వంగరు, మంచి భోజనానికి వంగుతారు. కష్టాలు వచ్చినా, శ్రమలు వచ్చినా, దేనికి వచ్చినా, ఏమొచ్చినా నడుస్తూనే ఉంటుంది బండి. ప్రార్థనకు మాత్రం వంగరు. అలా ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన అనుభవాలు ఉండవు. చాలా మంది ఉన్నారు అలా. ఉపవాస ప్రార్థన అవసరాలు తీర్చడమే కాదండి, ఆత్మీయ జీవితంలో అభిషేకాన్ని తీసుకొస్తుంది. స్పిరిచువల్ అనాయింటింగ్. చాలా మంది క్రైస్తవులు దయ్యం బట్టి ఉన్నారు. మీరు నమ్ముతారో లేదో ఈ మాట? ఎంతోమంది దురాత్మల చేత పీడింపబడుతున్నారు. వ్యాధిగ్రస్తుల గురించి మాట్లాడటం లేదు నేను. సాధారణమైన క్రైస్తవులలోనే దురాత్మలు నిండుకొని ఉన్నాయి. నేను వాటిని చూడగలను. వారితో మాట్లాడుతున్నప్పుడు అవి బయటకు వస్తుంటాయి. ఆవులించడం మొదలు పెడుతుంటారు. చాలా మంది పాస్టర్లలో నేను ఇది చూశాను. పాస్టర్స్, విశ్వాసుల సంగతి పక్క పెట్టండి. పాస్టర్స్, దే ఆర్ పొజెస్డ్. అనేక మంది దురాత్మల చేత నింపబడి ఉన్నారు. వాటి నుంచి విడుదల పొందాలంటే ఉపవాస ప్రార్థన ఒకటే మార్గం. ఉపవాస ప్రార్థన ద్వారా తప్ప ఇలాంటిది వదిలిపోవటం అసాధ్యము. ఈ లోకపు ఆత్మ దురాత్మే. లోకం మీద మమకారం చూపించే ఆత్మ దురాత్మ. మరి ఆ రోజు యూదులు వారికి సహాయము విడుదల కావాలని వారు ఉపవాసంలో కూర్చున్నారు. రాజు వల్ల, రాణి వలన కానీ ఇంకెవరి వలన వాళ్ళు విడుదల వస్తుందని అనుకోలేదు. మొదటి అంటున్నాడు, సహాయము విడుదల వేరొక దిక్కు నుంచి వస్తుంది. ఈ కాన్సెప్ట్ మీద మన జీవితకాలం అంతా మనం గొప్ప అద్భుతాలు చూడగలం. సహాయము మరియు విడుదల. ఒక పూట ఉపవాసం ఉండడానికి శరీరం కొందరికి సహకరించదు. నిజానికి కూడా సహకరించిన వాళ్ళైనా ఉపవాసం ఉంటారంటే ఒక్క పూట భోజనం పోతే ప్రాణం పోయేటట్టు చేస్తారు. అదే ఉపవాసం ఉండకుండా మామూలుగానే తినడం లేట్ అవుతుంది. 12, 1 గంటలకు 2, 3 తినే వాళ్ళు కూడా ఉంటారు. అది ఉపవాసం కాకుండా మామూలు జనరల్గా టైం పాస్ చేసి అదో ఇదో పని మీద పడి. కానీ ఇక్కడ ఉపవాసం అనే దినం ప్రతిష్ఠించుకుంటే చాలు, ఇక ఆకలి మొదలైంది జనాలకు. ప్రవక్త అన్నాడు, నిజంగా ఆత్మీయంగా ఉపవాసం అంటే అసలు నీకు ఆకలే ఉండదు. ఆత్మీయంగా ఉపవాసం అంటే ఆకలి ఉండదు. హల్లెలూయా. ఫాస్టింగ్ ఇన్ ద బాడీ ఈజ్ ఎ ఫీస్ట్ విత్ ద లార్డ్. శరీరంలో ఉపవాసం అంటే దేవునితో ఒక ఫీస్ట్, విందు అట. ఇప్పుడు ఎక్కడికి వచ్చాం మనం? ప్రభుతో విందు కొరకు వచ్చేసాం. హల్లెలూయా.
ఉపవాసం ఉండడం వలన దేవునితో ఆత్మీయంగా మనం విందులో ఉన్నాం. పారాడాక్స్ అనే వర్తమానంలో ఈ మాట చెప్పాడు, ఫాస్టింగ్ అండ్ ప్రేయింగ్ దట్ గాడ్ విల్ గివ్ us విక్టరీ. ఉపవాసము మరియు ప్రార్థన ద్వారా దేవుడు మనకు విజయం ఇస్తాడు. విజయం, విక్టరీ ఎక్కడుంది? సమస్యల నుంచి విడుదల పొందడం, ఇరుకు ఇబ్బందుల నుంచి విడుదల, వ్యాధి నుండి, రోగం నుండి, ప్రతి విధమైన సమస్య నుంచి విడుదల ఉపవాసంలో ఉంది. ఎందుకంటే నేను దాన్ని రుచి చూశాను కాబట్టి చెప్తున్నాను. చర్చ్ కన్స్ట్రక్షన్ ఆగిపోయినప్పుడు పని వాళ్ళు ఎవ్వరు దొరకడం లేదు. కోటేష్ మేస్త్రిని అడిగాను, కన్స్ట్రక్షన్ పని చేయాలి వస్తావా అని. అయ్యా నేను చాలా బిజీగా ఉన్నా, ఒక్క మనిషిని కూడా పంపలేను, నేను రాలేను అన్నాడు. ఇంత పనికున్నావా అంటే ఆయన కోసం కాదు, మందిరం కోసం నేను ఉపవాసం పెట్టాను. 2 months అయింది. 2 నెలల ఉపవాసం తర్వాత 2 నెలల లోపల ఆయన పని వాళ్ళు అందరూ వెళ్ళిపోయారు. ఆయనే వచ్చి అడిగాడు, అయ్యా పని వాళ్ళు అందరూ వెళ్ళిపోయారు, ఒక్క పని లేదు చేతిలో, ఏమైనా పని ఉంటే చెప్పు అన్నాడు. ఇంకేం పని? అదే పని ఉంది రా అన్నాను. అదే పని ఉంది, వేరే పని ఏం లేదు. మందిర నిర్మాణం ఉంది, కొప్పలికి నడు అన్నాడు. తట్టబట్ట చదివాడు, జనాలు తీసుకెళ్ళి మందిరం కంప్లీట్ అయిపోయింది. హల్లెలూయా. ఆ ఉపవాసం నేను వెంటనే ఆపలేదు, 6 నెలలు కొనసాగించాను. మందిరం నిర్మాణం అయిపోయింది. డెడికేషన్ కొరకు కొంతకాలం ఆగింది. దానికి కావాల్సిన సహాయం విడుదల కావాలి. దాని కొరకు మళ్ళీ కొంతకాలం ఉపవాసం ఉండాల్సి వచ్చింది. ప్రతిదీ సహాయము విడుదల కావాలి. అప్పుడు డెడికేషన్ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత కూడా చేతి నిండా సమృద్ధి అయిన డబ్బులు మనకు అందుబాటులోకి వచ్చేసాయి. కరువు నుండి సమృద్ధికి వచ్చేసింది. టీవీ ప్రోగ్రామ్స్కు ఒక 2-3 ప్రోగ్రామ్స్ సరిపోయేంత, 2-3 నెలలకు సరిపోయే డబ్బులు ఆ రోజు అందుబాటులోకి వచ్చేసాయి. దేవుడు ఇచ్చాడు. సహాయము విడుదల, ఫాస్టింగ్ అండ్ ప్రేయింగ్, అదే క్రైస్తవ జీవితం. క్రిస్టియన్ లైఫ్ ఈజ్ ఫాస్టింగ్ అండ్ ప్రేయింగ్. నాకు తెలిసినంత మటుకు ఉపవాస జీవితమే క్రైస్తవ జీవితం. ప్రేయర్ఫుల్ లైఫ్, పవర్ఫుల్ లైఫ్. ఫాస్టింగ్స్ ఉండండి, శరీరానికి కూడా చాలా మంచిది. ప్రవక్త ఒక మాట చెప్పాడు, ఉపవాసం ఉంటేనట మన రక్తము బ్రెయిన్లో పనిచేస్తుంది ఎక్కువగా. లేదంటే బాగా తిన్నప్పుడు అది డైజెషన్ కొరకు పనిచేస్తుంది. రక్తం అంతా డైజెస్ట్, మనం తిన్న ఆహారం జీర్ణం కావడానికే పనిచేస్తుంది. ఉపవాసం ఉన్నప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి షిఫ్ట్ అయిపోతుంది. బ్రెయిన్ షార్ప్గా పనిచేస్తుంది. విశ్వాసం పెడితే విశ్వాసం మీదకి వెళ్ళిపోతుంది. ఏది ఆలోచిస్తే దాని మీదకి వెళ్ళిపోతుంది. కాబట్టి ఉపవాసం ఉండడం అనేది ఆరోగ్యానికి ఎంతో మంచిది. వారానికి 2 సార్లు ఉపవాసం ఉండమంటున్నారు డాక్టర్లు ఈ మధ్యకాలంలో. మీరు ఆరోగ్యంగా ఉండాలంటే వారానికి 2 రోజులు ఉపవాసం ఉండండి. శాస్త్రుల పరిచయులు వారానికి 2 రోజులు ఉపవాసం ఉండేవారు. శాస్త్రుల పరిచయుల నీతి కంటే మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యములు ప్రవేశింపలేరు అన్నాడు. కనీసం వారానికి 2 రోజులన్నా మనం ఉపవాసం ఉండకపోతే 2 కంటే ఎక్కువ ఉండాలి. ఏది మరి ఉపవాసం ఏది? When we are praying for others, we get help from God. మనం ఇతరుల కొరకు ప్రార్థన చేస్తున్నప్పుడు సహాయం విడుదల మనకు పైనుండి వస్తుంది. ఇతరుల కొరకు ప్రార్థించడం చాలా అవసరం. మన కుటుంబం కొరకే మొదలు పెట్టామంటే మన కుటుంబం చుట్టే తిరుగుతాం. నో, మన ప్రార్థన మొదలు పెడితే లాస్ట్ చివరికి మన కుటుంబం కొరకు ప్రార్థించాలి. మన కొరకు, మన కుటుంబాల కొరకు. మనం ఎప్పుడైతే ఇతరుల కొరకు ప్రార్థిస్తామో అప్పుడు అక్కడ ఎవరి కొరకు ప్రార్థిస్తామో వాళ్ళు అక్కడ ఏదో ఒక సహాయం పొందుతుంటారు, విడుదల పొందుతారు, సహాయం పొందుతారు. మనం మేలు పొందుతున్నామంటే somebody is praying for us. ఎవరు మన కొరకు ఎక్కడో ప్రార్థన చేస్తూనే ఉన్నారని దాని అర్థం. మనం ప్రార్థన మొదలు పెట్టగానే ఆ ప్రార్థనకు ప్రతిఫలం ఇతరులకు వెళ్ళిపోద్ది. చాలాసార్లు నేను అది రుచి చూశాను. మనం ప్రార్థన చేసి వదిలేస్తాం,
కానీ వాళ్ళు మేలు పొందడం చూస్తాం. ఆమేన్. హెల్ప్ అండ్ డెలివరెన్స్, ఉపవాసము మరియు సహాయము మరియు విడుదల. కొన్నిసార్లు ఉపవాస ప్రార్థనకు కొన్ని కండిషన్స్ కూడా చెప్పాడు. దేర్ ఇస్ ఎ కండిషన్. ఉపవాస ప్రార్థన చేసేటప్పుడు you keep fasting, keep praying, getting the kids together, get rid of all the sin around your home. నీ చుట్టూ ఉన్న, నీ ఇంటి చుట్టూ ఉన్న పాపం అంతటిని దూరంగా పెట్టు. యాకోబు చేసినట్టుగా మీరు చేయండి. టేక్ ఆఫ్ యువర్ ఇయర్ రింగ్స్ అండ్ వాష్ యువర్ గార్మెంట్స్. నీ బట్టలు ఉతుక్కోండి, మీ ఆభరణాలన్నీ తీసి పక్కకు పెట్టేసేయండి. గెట్ రెడీ. ఓ ఐ హియర్ ద సౌండ్ ఆఫ్ అబండెన్స్ ఆఫ్ రెయిన్. May the Lord bless you now. మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకోవాల్సిన వారై ఉన్నారు. స్త్రీలు కానీ పురుషులు కానీ ఆభరణాలు పక్కకు పెట్టేసేయండి. గెట్ రిడ్ ఆఫ్ ఆల్ ద సిన్ అరౌండ్ యువర్ హోమ్. నీ ఇంటి చుట్టూ, ఇంటి లోపల వెలుపల జరిగే ప్రతి పాపం పక్కకు పెట్టు. యాకోబు చేసినట్టు చేయి. యాకోబు చెప్పినట్టు టేక్ ఆఫ్ యువర్ ఇయర్ రింగ్స్ అండ్ వాష్ యువర్ గార్మెంట్స్. నీ బంగారం, చెవులకున్న బంగారం తీసి పక్కకు పెట్టమంటున్నాడు. మెడకున్న బంగారం, ముక్కులకున్న బంగారం టేక్ అవుట్. చూసారా, ఈ మధ్య బ్రదర్సే బంగారం వేస్తున్నారు, సిస్టర్స్ వేయరా. మెడకో దండ, చేతికో దండ, మరి అవసరమైతే ముక్కు కూడా పెడతాడు. ఈ మధ్య చెవులకు అయితే చాలా మంది పెడుతున్నారు. చూడండి, ఆత్మీయంగా ఆలోచించే వారి ఆలోచన విధానం భిన్నంగా ఉంటుంది. మీలో చాలా మంది బాప్తిసం పొందారు, కానీ ఇంకా బంగారం తీయలేదు, ఆభరణాలు తీయలేదు. నిన్న కొంపల్లిలో బాప్టిజం జరిగినప్పుడు 10 మంది బాప్టిజం తీసుకున్నారు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. బాప్టిజం అయిపోగానే బయటికి వెళ్ళి ఆ తీసిన బంగారం మళ్ళా చెవులో దొడుగుతూనే ఉన్నారు. అది బాప్టిజం అంటే. బయటికి రాగానే నీళ్ళలో బంగారం ఉంటే బాప్టిజం ఇయ్యనని చెప్పారుగా. ఆ ఒక్క క్షణం కోసం, అది కూడా నా కోసం. మళ్ళీ బయటికి రాగానే బంగారం. బంగారం పెట్టుకుంటే తప్ప? లోకమంతా బంగారం పెట్టుకుంటుందిగా. మరి లోకమంతా పండుగ చేస్తున్నారుగా, లోకమంతా ఆనందిస్తున్నారుగా. బిలాము బోధలో ఆనందిస్తున్నారు వాళ్ళంతా. కానీ ఇక్కడ దేవుని వాక్య క్రమం ఏం చెబుతుంది? Take off your earrings and wash your garments. Get ready. Oh, I hear the sound of abundance of rain. ప్రవక్త అంటున్నాడు, దేవుని యొక్క ఆశీర్వాదపు వర్షం కుమ్మరించడం నేను చూస్తున్నాను. The abundance from God. అంతా క్లీన్ ఉంటే ప్రార్థన సరిగ్గా వెళ్ళిపోతుంది. హల్లెలూయా. Help and deliverance comes from the Lord. హామాను యూదులకు మరణాన్ని సిద్ధం చేశాడు. ఎస్తేరు మరి యూదులకు హెల్ప్ చేస్తా ఉపవాసం ఉంటానని తీర్మానం చేసుకుంది. గట్టి తీర్మానమే. ఎలాంటి తీర్మానం అంటే, నేను చనిపోయినా చనిపోవదును. అది తీర్మానం అంటే. నేను నశించినా నశించేదను. రాజు దగ్గరికి వెళ్ళడానికి చట్టం లేదు, రూల్స్ లేవు. ఒకవేళ రాజు అనుమతిస్తే, ఎవరి మీ వైపు ఆ యొక్క రాజదండం చూపిస్తే వాళ్ళ మీద కనికరం వచ్చినట్టు, తప్పకుండా రాజు అనుమతించినట్టు. రాజు అనుమతించాలంటే చట్టం ఒప్పుకోవాలి, చట్ట ప్రకారం వెళ్ళే రాజు. కాబట్టి ఎవరు ఆయన దగ్గరికి వెళ్ళకుండా శాసనం చేయబడింది. శాసనం ప్రకారం ఎవరు రాజును దర్శింపకూడదు. కానీ ఎస్తేరు అంటుంది, నేను దర్శిస్తాను. నీవు
నీవు పోయి శూషణునందు కనబడిన యూదులందరినీ సమాజ మందిరమును సమకూర్చి నా నిమిత్తం ఉపవాసం ఉండి 3 దినములు అన్నపానములు చేయకుండుడి. 3 దినములు నీళ్లు తాగొద్దు, అన్నము తినకూడదు, ఏమి తినొద్దు తాగొద్దు. 3 రోజులు 72 గంటలు. మనం ఆ మాట వినగానే టప్పున పడిపోతామేమో. 72 గంటలు అన్నపానం. చూడండి ప్రార్థన యొక్క ప్రతిఫలం ఎంత పవర్ఫుల్గా ఉందో. నేను నా పనికత్తులు కూడా ఉపవాసం ఉందుము, ప్రవేశించడం న్యాయ వ్యతిరిక్తముగా ఉన్నను, నేను రాజునందుకు ప్రవేశించుదును, నేను నశించేదను. త్యాగం ఉండాలి అని దాని అర్థం. నశించేదను, కానీ ఉపవాసం ఉండి ఈ సమస్య నుంచి విడుదల పొందుతాను. యూదులకు విడుదల. చూసారా, ఎస్తేరు తన కొరకు ప్రార్థించమని అందరినీ ఆజ్ఞాపించింది. నా నిమిత్తం ఉపవాసం ఉండుడి, 3 దినములు అన్నపానములు చేయకుండా ఉండండి. ఆల్రెడీ వాళ్ళు ఉపవాసం ఉన్నారు. నా కొరకు ఉపవాసం ఉండండి, నేను రాజు దగ్గరికి వెళ్ళాలి, రాజు అనుమతించాలి, ఈ విషయాన్ని రాజుకు తెలియజేయాలి. ఏం జరిగిందో అంతా తేటగా ఆయనకు తెలియజేసినప్పుడు విడుదల వస్తుంది. అలా 4వ అధ్యాయంలో ఉపవాస ప్రార్థన, 5వ అధ్యాయంలో మరి ఎస్తేరు ఒక గొప్ప విందు చేసింది, రాజును ఆహ్వానించింది, హామానును కూడా ఆహ్వానించడం జరిగింది. కానీ ఈ మధ్యలో ఉపవాస ప్రార్థన అయిపోగానే విందు జరిగిన తర్వాత రాజు ఆ రాత్రి ఎందుకు ఆయనకు నిద్ర పట్టలేదు. ఆ గ్రంథాలు, రాచరికపు గ్రంథాలని తిరిగేస్తున్నాడు. ఒక చోట ఒక సందర్భం దొరికింది. ఒకసారి రాజును చంపడానికి ఎవరో వ్యక్తులు ప్లాన్ చేస్తే, రాజును చంపడానికి ప్లాన్ చేస్తున్నారన్న విషయాన్ని రాజుకు తెలియజేయడానికి మొర్దెకై సహాయం చేశాడు. మొర్దెకై ఆ వార్త రాజు దాకా చేరవేశాడు. ఆ విషయం అందులో రాయబడింది. యూదులలో నుండి ఉన్నటువంటి ఒక మొర్దెకై ఎస్తేరుకు సహోదరుడు, కానీ కుమార్తెగా ఆమెను ఆయన చేర్చుకున్నాడు, పినతండ్రి కుమార్తె. అయితే మొర్దెకై చేసిన సహాయము రాజును మరణం నుండి తప్పించిన సందర్భం ఆయన కనబడింది. రాజు అతన్ని పిలిచి అడిగాడు. రాజు మీద ప్లాన్ చేసి చంపడానికి ప్లాన్ చేసిన వారిని మరి రాజు చావకుండా రాజును కాపాడినటువంటి ఈ మొర్దెకైకి ఎవరైనా ఎప్పుడైనా సహాయం చేశారా, సన్మానం చేశారా అని అడిగాడు. లేదయ్యా, ఎవ్వరు ఏమి చేయలేదు, అతడు ఏ మేలు పొందుకోలేడు. సరే, హామానుని పిలిచాడు. ఒకవేళ రాజు గొప్పగా సన్మానం చేయాలి అనుకుంటే ఆ వ్యక్తికి ఏం చేయాలి అని అడిగాడు. పోయి శత్రువునే అడిగాడు. తనేమనుకున్నాడు, ఇక నాకంటే ఎవడున్నాడు, నేనే కదా అంత గొప్ప సహాయం చేయగలిగింది రాజుకు, నాకే ఆ సన్మానం వస్తుంది అనుకొని అద్భుతంగా గుర్రం మీద తిప్పాలి, రథం మీద తిప్పాలి, తర్వాత బంగారు గొలుసు, కొత్త వస్త్రాలు అన్నీ ఘనంగా చెప్పుకున్నాడు. అయితే ఇవన్నీ మొర్దెకైకి చేయండి అని చెప్పాడు. హల్లెలూయా. మనం మేలు చేస్తే ఆ మేలు ఎప్పటికీ ఎక్కడా పోదు. గాడ్ విల్ రిమెంబర్. మనం చేసిన మేలును దేవుడు జ్ఞాపకం ఉంచుకుంటాడు. ఎవరైనా మేలు చేయడానికి ముందుకు వస్తే, అయ్యో నేను అనవసరంగా మేలు చేశానని మీరు అనుకోకండి. మేలు అది దేవుని లక్షణం. మేలు చేయడం, మేలు పొందడం అనేది మానవులకు సహజం. అది అయితే దేవుడు దాన్ని జ్ఞాపకం ఉంచుకున్నాడు. హల్లెలూయా. రాజును మరణం నుండి తప్పించిన మొర్దెకైకి గొప్ప సన్మానం దొరికింది. హామానుకు అవమానం దొరికింది. హామాను యూదులకు ఉరికొయ్య సిద్ధం చేశాడు. కానీ అదే ఉరికొయ్యను దేవుడు హామానుకు తన కుటుంబీకులందరికీ వర్తించేటట్టుగా ఏర్పాట్లు జరిగాయి. రాజు ముందే అదే హామానుకు ఉరి శిక్ష పడింది. యూదులకు విడుదల వచ్చేసింది. కొత్త చట్టం మళ్ళీ తయారు చేసి రాజు ముద్ర వేసి ప్రతి సంస్థానం 120 సంస్థానాలలో గుర్రాల ద్వారా వార్త చేరవేసి చివరి క్షణం ఆ డేట్ వచ్చి, అంటే ఉరికొయ్య నియమించిన ఆ డేటును చూడండి, ఆ డేట్ కన్నా ముందే
త్వరితగతిన మొత్తం దేశంలోని ప్రతి సంస్థానానికి వార్తలు మళ్ళీ పంపవలసి వచ్చింది. చూస్తుండగానే అవి జరిగాయి. ఆ తర్వాత మొర్దెకై ప్రధానమంత్రిగా నియమించబడ్డాడు. హల్లెలూయా. సహాయం ఎప్పటికీ మేలు. ప్రతి సహాయం దేవుని యొద్ద నుంచి వస్తుంది. మొర్దెకై చేసిన సహాయం ఆయన కుటుంబానికి, యూదులకు అందరికీ విడుదలకు కారణమైంది. ఎస్తేరు చేసిన సహాయం ఉపవాసం ఉండడం వలన రాజు దగ్గరికి వెళ్ళడానికి అనుమతి దొరికింది. చట్టానికి విరుద్ధం తాకీదులు కూడా మార్చిపడేశాడు. చేంజ్ ఆఫ్ ద లా. గాడ్ చేంజెస్ ద లా ఫర్ హిస్ పీపుల్. దేవుడు తన ప్రజల కొరకు చట్టాన్ని మార్చేస్తాడు. చట్టం మారిపోయింది. విడుదల, సహాయము అద్భుతంగా వారికి అందడం జరిగింది. ప్రతి ఒక్క యూదుడు బ్రతికాడు. వాళ్ళకు వ్యతిరేకంగా నిలబడ్డ యూదులకు వ్యతిరేకంగా నిలబడ్డ వాళ్ళందరినీ ఈ మొర్దెకై సహాయం చేత, మొర్దెకై సలహా మేరకు అన్ని జనులందరినీ వాళ్ళు ఊచకొత పోసేశారు. సహాయం వచ్చింది, విడుదల వచ్చింది. మొర్దెకైకి గొప్ప సహాయం అందింది. యూదులందరూ మంచి పండగ చేసుకున్నారు. ఆ రోజు విడుదలకు సంబంధించిన పండగ. సే ఆమేన్. 121వ కీర్తన 2వ వచనంలో, సామ్స్ 121, యెహోవా వలననే నాకు సహాయము కలుగును. ఆయన భూమి ఆకాశములను సృజించిన వాడు. మనకు సహాయం మన దేవుడే. మన ప్రభువు సహాయం చేయడానికి వచ్చాడు. ఆయనే మనకు సహాయం. 32వ కీర్తన 21వ వచనం, సామ్స్ 33, సామ్స్ 33, 33వ కీర్తన 21వ వచనం. మన ప్రాణము యెహోవా కొరకు కనిపెట్టుకొనుచున్నది. ఆయనే మనకు సహాయము, మనకు కేడమునై ఉన్నాడు. For our hearts shall rejoice in him, because we have trusted in his holy name. We have trusted in his holy name. మనము ప్రభువునందు విశ్వాసం ఉంచినాం కనుక మనకు సహాయము, విడుదల అక్కడి నుంచే వస్తుంది. యెహోవా, మేము నీ కొరకు కనిపెట్టుచున్నాము, నీ కృప మా మీద ఉండును గాక. Let thy mercy, O Lord, be upon us, according as we hope in thee. సహాయము, విడుదల కొరకు మనం దేవుని యందు కనిపెట్టుకొని ఉండాలి. ప్రవక్త అయిన మన బ్రహ్మం గారి జీవితంలో ఒక సమస్య వచ్చినప్పుడు, ఆయన ట్యాక్స్ కట్టాల్సిన సమస్య వచ్చింది. చాలా లక్షల రూపాయలు కట్టవలసి ఉండే. 5 సంవత్సరాలు ప్రార్థన చేశాడు దానికోసం. ఆయన ప్రవక్త కదా, ఆయన సమస్యలు తీరడానికి 5 సంవత్సరాలు పడితే మరి మన సమస్యలు ఎన్ని సంవత్సరాలు పట్టాలి అనుకుంటాం మనం. అది కాదు, ఆయన చేసిన తప్పు అది. చట్టరీత్యా ఆయన చేయవలసింది చేయకుండా తన సొంత ఆలోచన ప్రకారం వెళ్ళాడు. దానికి 5 ఏళ్ల శిక్ష అనుభవించాడు. 5 years ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వెంబడించారు. 5 సంవత్సరాలు ప్రార్థన చేసిన తర్వాత అప్పుడు ఒకరోజు నీ సమస్యలు పోతున్నాయి అని దేవుడు చెప్పాడు. వెంటనే ఒక దర్శనం కలిగింది. ఆ దర్శనంలో ఆయనకు ఒక వ్యక్తిని చూపెట్టాడు. ఫలానా ఆయన దగ్గరికి వెళ్ళి నువ్వు మాట్లాడు, ఆయన నీ సమస్య తీరుస్తాడని చెప్పాడు. బాగా ధనవంతుడు ఆయన. ఎవరంటే ప్రవక్త ద్వారా రక్షణ పొందిన వ్యక్తి. స్వస్థత, ఆ తర్వాత వాళ్ళు రక్షణ పొంది బాప్తిసం తీసుకొని సంఘ విశ్వాసంలో కొనసాగుతున్నారు. గొప్ప ధనవంతుడు ఆయన. ఆయన దగ్గరికి వెళ్ళి సహాయం అడిగాడు. దేవుడు నీ పేరు చెప్పాడు, నిన్ను అడగమన్నాడు. $15 లక్షల సంథింగ్ నేను గవర్నమెంట్కి పే చేయాలి, అప్పుగా ఇవ్వండి అని అన్నాడు ఆయన. ఆయన అన్నాడు, నేను నీకు అప్పు ఇవ్వడమా? లేదు లేదు, నీ అప్పంతా నేనే తీరుస్తాను అన్నాడు. ఆమె అంత డబ్బు నేను అప్పుగానే తీసుకుంటాను, ఉచితంగానైతే నాకు వద్దన్నాడు. ఆయన అన్నాడు, నేను కలిగి ఉన్నదంతా దేవుడు నాకు ఇచ్చింది, నాకు సమృద్ధిగా ఉంది. దానిలో నుంచి నీ అప్పు తీర్చడం నాకు ఒక చిన్న పని. నువ్వేం బాధపడొద్దు, ఒక్క పైసా నాకు ఇవ్వద్దు.
దయచేసి నా ప్రార్థన విను, నీ అప్పు నేను తీర్చేస్తానని చెప్పేశాడు. అంత అప్పంతా ఆయన తీర్చేశాడు. 5 సంవత్సరాలు పట్టింది ఆయన వాటన్నిటి నుంచి విడుదల పొందడానికి. మనకు 5 సంవత్సరాలు పడుతుందని మనం అనుకోవాల్సిన పని లేదు. అడుగుడి మీకు ఇవ్వబడును. హల్లెలూయా. ఎందుకంటే మనం అవసరంలో ఉన్నప్పుడు ఏ మేలు కానీ ఏ సహాయం కానీ దేవుని యొద్ద నుంచి రావాలని మనకు ఆశ కలిగి ఉంటే ఒకటే ఒక మార్గం, ఉపవాసం ఉండి ప్రార్థించండి. మంచు విడిపోయినట్టు, మబ్బు తొలగిపోయినట్టు సమస్య తొలగిపోతుంది. 84వ కీర్తన 11వ వచనం, Psalms 84:11. దేవుడైన యెహోవా సూర్యుడును కేడుమునై ఉన్నాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక మానడు. యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలు చేయక మానడు. యథార్థంగా ఉండడం, ట్రాన్స్పరెన్సీ, ఇంటిగ్రిటీ, యథార్థత అనేది మనుషులకు అవసరం. అప్పుడే మనం మేలు పొందుతాం. మనం యథార్థంగా లేవనుకో మేలు ఆటోమేటిక్గా ఆగిపోద్ది. ఎందుకంటే అది దేవుని వాక్య క్రమము కనుక. ట్రాన్స్పరెన్సీ ఉండాలి. మనుషుల ముందు ఒకటి, మనుషుల వెనకాల ఒకటి ఉండడానికి వీల్లేదు. ఇవన్నీ కండిషన్స్ ఉన్నాయి. కాబట్టి ఏ మేలు చేయక మానడు ఆయన. ఎందుకంటే దేవుడు మేలు చేయవాడు, విడిపించేవాడు, సహాయం చేయవాడు ఆయన. మన ప్రభు యేసుక్రీస్తు మన కొరకు ప్రాణం పెట్టినవాడు ఆయన. ప్రాణమే పెట్టిన దేవుడు. మన అవసరాలు తీర్చడం ఆయనకు ఒక లెక్కలేనంత పని. అయితే మనం బంధకములలో ఉండడం దేవుని చిత్తము కాదు. వాటి నుంచి విడుదల పొందాలంటే మనం ఇంకా నిరీక్షణ కలిగి ఉండాలి. ప్రార్థించామంటే అది అయిపోయిందని నమ్మాలి, అంతే. ఇట్ ఈస్ డన్. ఏదైనా మనం దేవుని అడిగామంటే మేము పొంది ఉన్నామని నమ్ముడి. ఏది అడిగారో అది పొంది ఉన్నామని నమ్మండి. నమ్మకంలోనే అద్భుతాలు ఉన్నాయి. ఓన్లీ ఫెయిత్. 130వ కీర్తన 7వ వచనంలో సంపూర్ణ విమోచన దొరుకుతుంది ఆయన దగ్గర. Psalms 137. ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకొనుము, యెహోవా యొద్ద కృప దొరుకును, ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరుకును. సంపూర్ణ విమోచన. అలాగే 146వ కీర్తన 5వ వచనం, ఎవరికి యాకోబు దేవుడు సహాయుడగునో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు. ఆయన ఆకాశమును భూమిని సముద్రమును దానిలోని సర్వమును సృజించిన వాడు. ఆయన ఎన్నడూ మాట తప్పని వాడు. బాధపరచబడి వారికి ఆయన న్యాయం తీర్చును, ఆకలి కొనిన వారికి ఆహారము దయచేయును. యెహోవా బంధింపబడిన వారిని విడుదల చేయును. విడుదల, విడిపించేవాడు ఆయన, స్వస్థపరిచేవాడు, బాగు చేయవాడు, సహాయపడేవాడు. అందుకే కొత్త నిబంధనలో కూడా హెబ్రీ పత్రిక 4:16లో ఒక అద్భుతమైన లేఖనం రాయబడింది. హెబ్రీ పత్రిక 4:16వ వచనం, కనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదము. ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదము. టైమ్లీ హెల్ప్, సమయోచిత సహాయము కొరకు. Let us therefore come boldly unto the throne of grace that we may obtain mercy and find grace to help in time of need. Let us therefore come boldly unto the throne of grace. ఆయన యొక్క కృపా సింహాసనం దగ్గరికి ధైర్యముగా. ధైర్యంగా ఎవరు వస్తారు? పిల్లలే తండ్రి దగ్గరికి ధైర్యంగా వస్తారు. We are the children of God. We come boldly to the throne of grace. దేవుని కృపా సింహాసనం దగ్గరికి మనకున్న ప్రతి అవసరానికి ప్రతిరోజు మనం ఆయన కృపా సింహాసనం దగ్గరికి వస్తున్నాం. We ask everything what we need. మనకి ఏది అవసరం అది దేవుని అడుగుతున్నాం, అవి మనం పొందవలసి ఉన్నది. సహాయము, విడుదల దేవుని దగ్గర తప్ప మరి ఎక్కడా లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక.
మనుషుల సహాయము వ్యర్థము. సమయోచిత సహాయము కృప పొందినట్లు సమయోచిత సహాయము పొందినట్లు ఆయన కృపా సింహాసనం దగ్గర ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయని వాళ్ళు ఎంతోమంది, అసలు ప్రార్థనే చేయని వాళ్ళు చాలా మంది ఉన్నారు. మన ప్రార్థన మన ప్రతి అవసరం తీరుస్తుంది. ఎస్తేరుకు, యూదులకు, మొర్దెకైకి గొప్ప విడుదల వచ్చింది. గ్రేట్ డెలివరెన్స్, గొప్ప సహాయం దేవుని యొద్ద నుంచి, గొప్ప విడుదల కూడా దేవుని యొద్ద నుంచి వచ్చింది. సహాయము విడుదల అంటే భూ సంబంధమైందే కాదు, కానీ ఒక అడుగు మనం ముందుకేస్తే కొలస్సీ పత్రిక 1:13 రాయబడిన ప్రకారం ఈరోజు మానవ జాతి సహాయము విడుదల పొందిన అద్భుతమైన ఆ అనుభవము, మనం పొందిన రక్షణ. కొలస్సీ 1:13, ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య వారసులుగా చేశాను. ఆ కుమారుని యందు మనకు విమోచనం అనగా పాప క్షమాపణ కలుగుచున్నది. అయితే ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. Who is the image of the invisible God, the firstborn of every creature? Who is the image of the invisible God? యేసుక్రీస్తు కనిపించని దేవుని కనిపించే రూపమై ఉన్నాడు. దేవుడు మనుషులకు కనబడడు, కానీ ఆ దేవుడు శరీరధారి వచ్చినప్పుడు కనబడ్డాడు. God manifested in the flesh. దేవుడు శరీరధారి అయి లోకానికి ఎందుకు వచ్చాడో తెలుసా? బంధించబడిన వారికి విడుదల, పాపము నుండి, మరణము నుండి, పాతాళము నుండి, సాతాను నుండి, సమస్యల నుండి, వ్యాధుల నుంచి విడిపించడానికి క్రీస్తు యేసు లోకంలోనికి వచ్చాను. 1 తిమోతి 1:15 అంటాడు, పాపులను రక్షించడానికి క్రీస్తు యేసు లోకంలోనికి వచ్చాను. పాపులను రక్షించడానికి వచ్చాడు, పాపం నుండి విడిపించడానికి వచ్చాడు, పరిశుద్ధాత్మని ఇవ్వడానికి వచ్చాడు, ఎత్తబడే విశ్వాసం ఇవ్వడానికి వచ్చాడు, పునరుత్థాన శక్తిని నింపడానికి వచ్చాడు. ఎన్నో ప్రయోజనాల కొరకు ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు. ఆ రోజు ఇశ్రాయేలు విడుదల కొరకు దేవుని దగ్గర ఏడిచి ప్రార్థనలు చేశారు. అయితే దేవుడు విడుదల సమయాన్ని తీసుకొచ్చి మోషే ద్వారా వారిని విడిపించడానికి తీసుకొచ్చినప్పుడు వాళ్ళు ఏం చేశారు? ఇజ్రాయెల్ ఆఫ్టర్ క్రైయింగ్ ఫర్ డెలివరెన్స్ అండ్ డెలివరెన్స్ బ్రాట్ ఫర్ దెమ్, దే ఫెయిల్డ్ టు రికగ్నైజ్ ఇట్ and refused it and had to suffer 40 years more. దేవుడు విడుదల ఇచ్చినప్పుడు, ఆ విడుదలను మోషే అనే నాయకుని ద్వారా విడుదల ఇస్తున్నప్పుడు ఆ మోషేని వాళ్ళు నమ్మలేదు. ఆ విడుదల జరుగుతుందని కూడా నమ్మలేదు. దాని కొరకే ప్రార్థన చేస్తున్నారు, అదే నమ్మలేదు. దేని కొరకు వారు ప్రార్థన చేస్తున్నారో దాన్ని వాళ్ళు నమ్మలేదు. ప్రవక్త వచ్చి విడిపిస్తానన్నా కానీ వారు నమ్మలేదు. నమ్మనందు వలన, కానానులో అడుగుపెట్టడానికి వాళ్ళు నమ్మనందు వలన ఇంకా 40 సంవత్సరాలు ఎదురు చూడాల్సి వచ్చింది కానానులో అడుగుపెట్టడానికి. చూసారా? నమ్మకపోతే ఇంకా టైం ఎక్కువైపోతే తప్ప తక్కువ కాదు. యు జస్ట్ బిలీవ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. వాక్యము నువ్వు నమ్మాలి, సత్యము నమ్మాలి. వాక్యానుసారంగా లేకపోతే నువ్వు నమ్మద్దు. నేనే చెప్తున్నాను, బైబిల్ చెప్తుంది, వాక్య మూలము కానిదేదో అది పాపము, విశ్వాస మూలము కానిదేదో అది పాపం. దాన్ని నమ్మొద్దు. అది బైబిల్లో ఉంటే నమ్మదాం, లేకపోతే దాన్ని చీల్చి చెడ్డాడదాం, పక్కకి విసిరేద్దాం. మనకు వాక్యం ముఖ్యం. ఎందుకంటే దేవుడు ఏమన్నాడు? ప్రభు యేసుక్రీస్తు ఆ రోజు మార్కు సువార్త 7వ అధ్యాయం 7వ వచనంలో, వారు మానవులు కల్పించిన పద్ధతులు దేవోపదేశములని బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధించుదురని రాయబడినట్టు వేషధారులైన మిమ్మల్ని గురించి యెషయా ప్రవచించినది సరియే. మీరు దేవుని ఆజ్ఞను విడిచిపెట్టి మనుషుల పారంపర్య ఆచారమును గైకొనుచున్నారు. మరియు ఆయన, మీరు మీ పారంపర్య ఆచారమును గైకొనుటకు దేవుని ఆజ్ఞను బొత్తిగా నిరాకరించుదురు. ఆ రోజు నుంచి ఉంది ఈ ప్రాబ్లం. ఈ రోజు కాదు, ఆ రోజు నుండి. అదే ఈ రోజు పండుగ చేసింటే ఇక్కడ డెకరేషన్, పాటలు, ఆటలు, స్కిట్లు, డాన్సులు కనుక ఉంటే ఈ స్థలం సరిపోయేది కాదు. అవేమి లేవుగా.
అవి లేవు. భక్తిహీనత, వాటి కొరకు మనుషులు ఎదురు చూస్తున్నారు. అసలు అందులో ఏముందో? నువ్వు రక్షణ పొందిన అనుభవం నీకుంటే, నిజంగా నువ్వు రక్షణ పొందితే ఈ మానవులు కల్పించిన పద్ధతులు నువ్వు ఎందుకు ఆచరిస్తావు? మానవులు కల్పించిన పద్ధతులు దేవోపదేశములని బోధిస్తున్నారు కాబట్టి నన్ను వ్యర్థముగా ఆరాధించుదురని రాయబడినట్టు వేశ్యధారులైన మిమ్మల్ని గురించి యెషయా ప్రవచించినది సరియే. మీరు దేవుని ఆజ్ఞను విడిచిపెట్టి మనుషుల పారంపర్య ఆచారమును గైకొనుచున్నారు. దేవుని ఆజ్ఞలు ఎక్కడో వెళ్ళిపోయింది, పక్కకి వెళ్ళిపోయి పండుగలు వచ్చేసాయి, ఆచారాలు వచ్చేసాయి, ఇంకా సిద్ధాంతాలు, రకరకాల పద్ధతులు. ఇవన్నీ కూడా మనుషులను రక్షించేవే అంటే కావు, కానీ అందరూ చేస్తున్నారు కాబట్టి మనం చేయాలి. ప్రపంచానికి మనం చాలా వింతగా వెర్రివాళ్ళగా కనబడవచ్చు, కానీ వాక్యం దగ్గరికి వస్తే దేవుడు మనల్ని సింహాల్లాగా చూస్తాడు. హల్లెలూయా. ఎందుకంటే ఆయన కావలసింది వాక్యం నెరవేర్చేవాళ్ళు, ఆత్మీయంగా ఆలోచించేవారు కావాలి, ఎత్తపడే విశ్వాసం కొరకు ఎదురు చూసేవాళ్ళు కావాలి. వాక్యం ఎవరిలో నెరవేరుతుందో వారు ధన్యులు. మీరు మీ పారంపర్య ఆచారము గైకొనుటకు దేవుని ఆజ్ఞను బొత్తిగా నిరాకరించుదురు. ఈరోజు క్రైస్తవులు జరుగుతున్నది ఏంటి? అదే కదా. వాళ్ళు చేసేదానికి ఒక్కదానికి కూడా ఆధారం లేదు. నో సింగిల్ ఎవిడెన్స్ లేకుండా మనం ఏమీ చేయలేము. ఎవిడెన్స్ కావాలి, వాక్యం ఆధారం కావాలి. అది ఉంటేనే మనం చేయాలి. ఒకవేళ చేయాలా, లేకపోతే మనం నశించినట్టే, వాక్యానికి విరోధంగా నిలబడ్డట్టు లెక్క. మన వాక్యానికి విరోధంగా మనం ఎప్పుడు కూడా నిలబడకూడదు. సే ఆమేన్. హల్లెలూయా. లూకా 19:10లో నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు లోకములోనికి వచ్చాను. ఆయన ఎందుకు వచ్చాడు? నశించిన దానిని వెతికి రక్షించాలి. నశించిన ఆత్మల రక్షణ కొరకు వచ్చాడు. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకంలోనికి వచ్చాను. 1 తిమోతి 1:15. యోహాను 18:38లో, జాన్ 18:38, సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని, I should bear witness unto the truth. సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చడానికి 37:38 సత్యమును గురించి సాక్ష్యం ఇవ్వడానికి నేను వచ్చాను అంటున్నాడు. ఇంకా లూకా 4:18లో విడిపించడానికి వచ్చాను, విడుదల, ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బంధించబడిన వారిని విడిపించుటకు నేను వచ్చేసాను. బంధించబడిన వారికి విడుదల, ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు స్వార్థ ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను, చెరలో ఉన్న వారికి విడుదలను ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభు హితవస్త్రం ప్రకటించుటకును ఆయన నన్ను పంపినాడని రాయబడిన చోటు ఆయనకు దొరికెను. ఆయన ఎందుకు వచ్చాడు? ఆయన వచ్చిన ఉద్దేశం వేరు. అదే ఉద్దేశం మనం కొనసాగించాలి. హల్లెలూయా. దేవుని యొక్క ఉద్దేశం ఏమున్నదో అది కొనసాగించేవారు ఆయన వారు. ఆ ఉద్దేశాన్ని పక్కకు పెట్టేసి మనుషుల ఉద్దేశాలు నెరవేర్చేవారు ఎప్పటికైనా ప్రమాదంలో పడిపోతారు. ఆ రోజు ఎత్తబడి దినమైతే మరీ ప్రమాదంలో ఉంటారు. వాళ్ళు ఎవరో ఆయనకు తెలియదు. ఈయన మాటలు విని వాటి చొప్పున చేయువాడు బండ మీద తన ఇల్లు కట్టుకుని బుద్ధిమంతుని పోలి ఉన్నాడు. సే ఆమేన్. బుద్ధిమంతులుగా ఉండాలి. మనం వాక్యం చెప్పింది చేయడానికి మనం ఇష్టపడుతున్నాం. ఆ రోజు దానియేలు మరి దర్యావేషు కాలంలో దానియేలు సింహంలో వేయబడ్డాడు. దానియేలు రాజు వచ్చి అడిగాడు ఒక మాట, నిత్యము నీవు సేవించుచున్నటువంటి నీ దేవుడు నిన్ను రక్షించనా? 20వ వచనం, దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 20వ వచనం. నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షించగలిగేనా? ఆ మాట మనం చదువుదాం. మనం రోజు మనల్ని మనం దేవుణ్ణి సేవిస్తున్నాం. 6వ అధ్యాయం 20వ వచనం, దానియేలు 6:20. అతడు గుహ దగ్గరకు రాగానే దుఃఖ స్వరముతో దానియేలును పిలిచి, జీవము గల దేవుని సేవకుడు అయిన దానియేలు,
నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగేనా? హల్లెలూయా. అవును, నిత్యం మనం సేవిస్తున్న మన దేవుడు మనల్ని రక్షించుటకు సమర్థుడు. 22వ వచనం, నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడి తిని గనుక ఆయన తన దూతను పంపించి సింహములు నాకు ఏ హాని చేయకుండా వాటి నోళ్లు మూయించెను. రాజా, నీ దృష్టికి నేను నేరం చేసిన వాడను కాను కదా నేను. 27వ వచనం చూడండి. ఆయన రాజు అంటున్నాడు, దేవుని గురించి మాట్లాడుతున్నాడు. దానియేలును విడిపించిన తర్వాత ఆయన విడిపించువాడును రక్షించువాడునయ్యుండి పరమందును భూమి మీదను సూచక్రియలను ఆశ్చర్యకార్యములను చేయువాడు. ఆయనే సింహముల నోట నుండి ఈ దానియేలును రక్షించెను. 16వ వచనంలో కూడా ఒక మాట అని వెళ్ళిపోయాడు రాజు. ఏమన్నాడు? నీవు సేవిస్తున్న దేవుడే నిన్ను రక్షిస్తాడని చెప్పాడు. అంతటి రాజు ఆజ్ఞగా బంట్రోతులు దానియేలును పట్టుకొని పోయి సింహముల గోలు పడద్రోయగా రాజు, నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించునని దానియేలుతో చెప్పాను. నీవు తప్పక సేవించుచున్న నీ దేవుడు సత్యం కొరకు నిలబడ్డావు. ఆమేన్. నిన్ను ఆయనే రక్షిస్తాడు. సత్యం కొరకు నిలబడ్డ వాడిని దేవుడే చూసుకుంటాడు. The Lord will look after everything. Say amen. నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షించగలిగేనా? దానియేలు అన్నాడు, సింహం బోన్లోకి వెళ్ళిపోయి అన్నాడు, రక్షిస్తాడని చెప్పాడు. హల్లెలూయా. అవును, సింహం బోన్లో ఉన్నాము, అదే మాట చెప్పాడు. దానియేలు చుట్టట ఒక అగ్నిస్తంభం వచ్చిందట. దానియేలు అగ్నిస్తంభంలో ఉండిపోయాడు. సింహాలు దానియేలు చూసినప్పుడు అగ్నిస్తంభమే కనబడింది, దానియేలు కనబడలేదట. ఆ మంటలు మేమెక్కడ కాలిపోతామని వెళ్ళి మూలకు నక్కినవి, మూలకు దాగి ఉన్నాయి సింహాలు. రాత్రంతా అంతే భయంతో వణుకుతున్నాయి. దానియేలును చంపుదామని వచ్చిన సింహాలు దానియేలు చుట్టూన్న అగ్నిస్తంభాన్ని చూసి భయపడి పారిపోయి మూలకు దాగి ఉన్నాయి. తెల్లవారేసరికి దానియేలు బ్రతికే ఉన్నాడు. రాజు వచ్చి అడిగాడు, జవాబు చెప్పాడు, నేను నిత్యము సేవిస్తున్న నా దేవుడు నన్ను రక్షించాడు. సే ఆమేన్. చూడండి, రోజు మనం ప్రార్థన చేస్తాం, మన ప్రార్థనకు సమాధానం ఉంటుంది. దేర్ ఇస్ ఆన్సర్ ఫర్ ఎవ్రీ ప్రేయర్. దేర్ ఇస్ రిజల్ట్ ఫర్ ఎవ్రీ ప్రేయర్. దేర్ ఇస్ రిజల్ట్ ఫర్ ఎవ్రీ సరెండర్. ప్రతి సమర్పణకు మనకు జవాబు ఉంది, మనకు ఆధారం ఉంది, ఆశీర్వాదం ఉన్నది. అవును, ప్రార్థనకు జవాబు ఉంది. ప్రతి అవసరం తీర్చబడే అవకాశం ఉన్నది. తప్పక తీర్చే దేవుడు అన్నమాట. ఆమేన్. ఆయన విడిపించువాడును రక్షించువాడునై ఉండి భూమి మీద పరలోకమందును ఆశ్చర్యకార్యములు చేయవాడు. ఒక అన్యుడైన రాజు ఈ సాక్ష్యం ఇచ్చాడు. మన దేవుడి గురించి మనం ఎంత సాక్ష్యం ఇవ్వాలి? మన దేవుడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరం ఒకే రీతిగా ఉన్నాడు. అంత్యకాల వర్తమానం వెలుగులో ఆయన యొక్క మహిమ ఇంకా మనకు చాలా తేటగా బయలుపరచబడింది. నిన్న నేడు నిరంతరం ఒకే రీతిగా ఉన్న దేవుడైన యేసుక్రీస్తును మనం ఆరాధిస్తున్నాం. ఆయన జనన మరణ పునరుత్థానాలు మనకెంతో ఆశీర్వాదం. ఆయన పుట్టుకలో మనలో గొప్ప కార్యం జరిగింది. మానవ జాతి కొరకు ఆయన ఈ లోకంలో జన్మించడం, మానవ జాతి కొరకు ఈ లోకంలో మరణించడం, తాను ఏర్పరచుకున్న ఆ వధువు కొరకే ఈ పని చేశాడు. ఈ డైడ్ ఫర్ ద బ్రైడ్. వధువు కొరకు మాత్రమే ఆయన చనిపోయాడని గొర్రెపిల్ల జీవగ్రంథంలో ఎవరి పేరు రాయబడిందో వారి కొరకే పుట్టాడు, వారి కొరకే చనిపోయాడు, వారి కొరకే తిరిగి లేచాడు, వారి కొరకే తిరిగి వస్తున్నాడు. ఓన్లీ ఫర్ ద చోజన్ బ్రైడ్. లోకం పుట్టక మునిపే ఏర్పరచబడిన వధువు కొరకే ఇవన్నీ జరిగాయట. అందులో మనమున్నాం. ఆ ప్రణాళిక ఎంత గొప్పది. ఆయనలో మనం ఒకప్పుడు యేసుక్రీస్తు అనగా దేవుడు లేని వారముగా ఉన్నాం, కానీ ఈరోజు దేవుని ప్రజలమై ఉన్నాం. సే హల్లెలూయా. ఉపవాసము, సహాయము, విడుదల, ఈ 3 పదాలు ఎప్పటికీ గుర్తుపెట్టుకోవాల్సినవి.
ఉపవాసము, సహాయము, విడుదల. ఫాస్టింగ్, హెల్ప్ అండ్ డెలివరెన్స్. ఈ మూడు కూడా దేవుడు మన పట్ల నెరవేర్చుటకు ఆయన సమర్థుడై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. డెలివరెన్స్ అండ్ రిడెంప్షన్ అనే రెండు పదాలు ఉన్నాయి. డెలివరెన్స్ అంటే ప్రమాదం నుంచి విడిపించడం, సమస్యల నుంచి విడిపించడం. రిడెంప్షన్ అంటే పాపము నుండి విడిపించడం. ఇవి రెండు కూడా మన జీవితంలో దేవుడు చేశాడు. పాపము నుండి, మరణం నుండి, పాతాళం నుండి విడుదల. చివరిగా నేను ఒక మాట చెప్పి ముగిస్తాను. లూకా సువార్త 21వ అధ్యాయం 28వ వచనం. లూకా 21:28. ఇవి జరగనారంభించినప్పుడు మీరు ధైర్యం తెచ్చుకొని మీ తలలు ఎత్తుకొనుడి, మీ విడుదల సమీపించుచున్నదనేను. యువర్ డెలివరెన్స్, మీ విడుదల, యువర్ రిడెంప్షన్ డ్రాయత్ నై. మీ విడుదల సమీపించుచున్నది. ఇవన్నీ జరగనారంభించినప్పుడు, ప్రపంచ పరిస్థితులన్నీ మనం చూస్తున్నాం కదా, ఇవన్నీ జరగనారంభించినప్పుడు, అంత్య దినాల్లో ఉన్నాం కనుక ఇవి జరగనారంభించినప్పుడు మీ విడుదల సమీపించుచున్నది. భూమి మీద నుంచే మనకు విడుదల రాబోతుంది. ప్రభుత్వాల నుంచి, ప్రజల నుంచి, ఈ భూమి నుండి, ఈ కష్టాల నుండి, కన్నీళ్ళ నుండి, ఈ లోకంలో ఉన్న ప్రతి బాధ నుండి మనకు విడుదల రాబోతుంది. ద పర్మనెంట్ రిడెంప్షన్. నిత్యత్వంలోకి, మహిమలోకి వెళ్ళిపోయే దినం కొరకు వధువు ఎదురు చూస్తుంది. నన్ అదర్ దెన్ ద బ్రైడ్. వధువు తప్ప వేరొకరు ఎవరు కూడా అలా ఎదురు చూసే అవకాశం లేదు. చూసిన వాళ్ళకు మిగిలేది ఏమీ లేదు. ఓన్లీ ద బ్రైడ్ ఈస్ గోయింగ్ టు బి ర్యాప్చర్డ్. 7 ముద్రల గ్రంథంలోను ప్రతి చోట కూడా ఒకే సారాంశం, ఫైనల్ రిజల్ట్ ఏంటంటే ఎత్తబడుట. అసలు ఈ వాక్యం అంతా బోధించేది ఎందుకంటే ఫైనల్ రిజల్ట్ కొరకు, ఎత్తబడుట కోసం. సే ఆమేన్, సే హల్లెలూయా. సో ఆ దినం కొరకు మనం సరిగా సిద్ధపడే సిద్ధపాటులో భాగమే ఈ రోజు కూడా ఉపవాస ప్రార్థన పెట్టడం. అనగా ఏ సెలవు దినమైనా మనకు ఒక ఉపవాస ప్రార్థన దినం అది. సే హల్లెలూయా. డిసెంబర్ 25 కూడా ఒక సెలవు దినమే. వాక్య క్రమములో ఉన్న వారికి అది ఒక సెలవు దినం. అది ఈరోజు మనకు ఒక ఉపవాస దినం. ఉపవాసము, సహాయము, విడుదల. దేవుడి వాక్యమును దీవించును గాక.